కమింగ్ టు ద చైనా నిర్మిస్తున్న బాహుబలి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇండియాకి చెక్గా ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో అది పాకిస్తాన్కి మద్దతుగా పాకిస్తాన్ భావిస్తోందా సార్? అది దానికి దీనికి అసలు సంబంధం లేదండి. చైనా అటు బ్రహ్మపుత్ర మీద కానివ్వండి, అటు సౌత్ ఈస్ట్ ఏషియాలో వెళ్ళేటువంటి మెకాంగ్ రివర్ మీద కానివ్వండి, చాలా కాలంగా బోల్డ్ అని డ్యామ్స్ కట్టే ప్రయత్నం చేస్తుంది, కట్టేసింది కూడా కొన్నిటి మీద. ఇటు బ్రహ్మపుత్ర మీద కూడా కొన్ని చిన్న డ్యామ్స్ కట్టేసింది. ఇప్పుడు చాలా పెద్ద డ్యామ్ కడుతోంది. పాకిస్తాన్ తో సంబంధం లేదు. భారత్ పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తోంది కాబట్టి నేను మీ మీద ఒత్తిడి తెస్తా అంటానికి ఏం లేదండి. ఎందుకంటే మెకాంగ్ మీద కూడా చైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, డ్యామ్స్ అవి కట్టడం జరిగింది. ఈ రోజు మెకాంగ్ ప్రాంతంలో అంటే కంబోడియా, లావోస్, వియత్నాం ఉన్నాయి కదా, వాళ్ళు కూడా నీటి కొరత అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆ నీటినంతా చైనా మళ్ళీ చేసి చైనాలోకి తీసుకెళ్లిపోయింది కాబట్టి. సో చైనా చేస్తున్నది చాలా తప్పు అయినప్పటికీ దానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏదైతే ఉన్నాయో దాంతో సంబంధమే లేదు. మీరు చరిత్ర తీసుకోండి, బ్రహ్మపుత్ర మీద చైనా కడుతున్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా మోర్ దాన్ దశాబ్ద కాలం క్రిందటి నుంచి భారత్ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయట రాక ముందు నుంచి కూడా వాళ్ళు అటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అంతేకాదు ఇటీవల కాలంలో వాళ్ళు అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా, మీరు చెప్పినటువంటి మెగా డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మపుత్ర మీద, అవి భారత్ ఈ పాకిస్తాన్ తో ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాదు, ముందే జరిగాయండి అవన్నీ కూడా. మీరు తీసుకున్నట్టు బర్మాలో కూడా పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టి బర్మాలో ప్రవహిస్తున్న నదుల నుంచి వచ్చే హైడ్రో పవర్ ని కూడా ట్యాప్ చేసి దాన్ని చైనాకి తీసుకెళ్లే ప్రక్రియ చైనా స్టార్ట్ చేసింది. ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇటీవలే కాదు. సో చైనా హైడ్రో పవర్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో అవి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీకి ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ మద్దతుగా ఏమీ చేయట్లేదు అది, లేదా భారత్ కి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా మీరు ఇది చేశారు కాబట్టి మేము ఇది చేశామని చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే పాకిస్తాన్ లో వాళ్ళు అలా మాట్లాడి అన్నెసరీగా చైనా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించడం జరుగుతోందండి. మాకు చైనా మద్దతు వస్తుంది అని భారత్ కి భయపెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పాకిస్తాన్. కానీ ఈ చరిత్ర అంతా మనకి తెలుసు కాబట్టి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా నుంచి వస్తున్న నదుల్లో ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర ఒకటే. కాబట్టి దాని మీద పాకిస్తాన్ తో సంబంధం లేకుండా వాళ్ళు చాలా కాలంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం విడిగా దాని మీద చైనాతో చర్చలు జరుపుతున్నాం. అసలు మనం చైనాను అడుగుతోంది ఏంటంటే హైడ్రోగ్రాఫిక్ డేటా అడుగుతున్నాం. మీ వైపు వానలు ఎంత పడుతున్నాయి, మీ వైపు స్నో కరిగితే బ్రహ్మపుత్రలోకి ఎంత వాటర్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది చెప్తే చాలు, మిగతా మేము మేనేజ్ చేసుకుంటాం అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉందండి. అఫ్ కోర్స్ వాళ్ళంత పెద్ద డ్యామ్ కట్టి పూర్తి నదినే మలిచేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వింటర్ సీజన్స్ లో ముఖ్యంగా సమ్మర్ సీజన్స్ లో ముఖ్యంగా స్నో కరిగిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అది బ్రహ్మపుత్రలో చాలా ఇంపార్టెంట్. మనకి బంగ్లాదేశ్ కి ముఖ్యంగా మన దేశంలో అయితే అస్సాంలో చాలా ఇంపార్టెంట్, పెద్ద పాత్ర పోషిస్తుంది.